బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసముంటున్న స్వాతి అనే మహిళను కత్తితో అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్య కారణం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో చోటు చేసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసముంటున్న స్వాతి అనే మహిళను కత్తితో అతి దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు స్వాతి దారుణ హత్యకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం పోలీసులు యొక్క దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఈ యొక్క దుండిగల్ పరిధిలోని యొక్క గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి అనే ఒక వివాహితను దారుణ హత్యకు కూడా గురైంది. అయితే ఈ యొక్క కత్తితో అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఘటన సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా ఒక టీం ని కూడా ఫామ్ చేశారు. అయితే ఇదంతా కూడా అక్రమ సంబంధం సంబంధించిన నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ కూడా వచ్చారు. దాని నేపథ్యంలోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. అంతేకాకుండా ఆమె వాడుతున్న యొక్క సెల్ ఫోన్ సంబంధించి కూడా ప్రజెంట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరిసారిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు, వారికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. అంతేకాకుండా ఇప్పటికే కాల్ లిస్ట్ కూడా పోలీసులు సేకరించారు. ఈ యొక్క కాల్ లిస్ట్ లో అత్యధికంగా ఎవరితో మాట్లాడింది, అంతేకాకుండా వాట్సాప్ చాట్ కావచ్చు, దీనికి సంబంధించిన అన్ని వివరాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఎవరైతే ఎక్కువ సమయంలో మాట్లాడతారో ఈమె ఆ వ్యక్తిని కూడా ప్రజెంట్ అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు దీనికి సంబంధించి ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇదంతా కూడా అంటే ఒక భర్తకు భార్యకు మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలోనే భర్త హత్య చేసి ఉంటారని చెప్పి కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ భర్త మాత్రం పరారీలో ఉన్నారు. కాబట్టి భర్తను పట్టుకుంటే దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్న నేపథ్యంలోనే భర్తకు సంబంధించిన యొక్క టవర్ లొకేషన్ కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే భర్త ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి అతను ఫోన్ ఆన్ చేసిన వెంటనే దీనికి సంబంధించి కూడా ఒక సిగ్నల్ వస్తుంది టవర్ లొకేషన్, అప్పుడు త్వరగా పట్టుకునేందుకు కూడా పోలీసులు దీనికి సంబంధించి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే ఒక ఫోన్ లిస్ట్ కావచ్చు, ఇటు భర్తను అదుపులోకి తీసుకుంటే మాత్రం కేసుకు సంబంధించి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా అటు పోలీసులు చెప్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఉస్మానియా మార్చరీకి కూడా తరలించారు. అయితే ఎన్ని కత్తిపోట్లు జరిగాయి, దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా దీనికి సంబంధించి అన్ని తెలుస్తాయని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసిన నేపథ్యంలో షార్ట్ ఒపీనియన్ కూడా వస్తుంది. అయితే షార్ట్ ఒపీనియన్ లో కత్తిపోట్లు ఎన్ని పడ్డాయని దానికి సంబంధించి కూడా షార్ట్ ఒపీనియన్ వచ్చిన వెంటనే దీనికి సంబంధించి అన్ని వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. పవన్, అలాగే స్వాతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అలాగే స్వాతి నివసిస్తున్న ఇంటి పక్కన ఉన్నవారు, వారి బంధువులు కానీ వారి దగ్గర నుంచి ఏమైనా సమాచారం అందుతుందా? అయితే ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి స్వాతి కుటుంబ సభ్యులు మాత్రము పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించి తమకు ఇంకా ఆ పూర్తి వివరాలు తెలియదు. అయితే గతంలో సంబంధించి చూస్తే మాత్రము భర్తకి స్వాతికి గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరిగేవి అనేది మాత్రం ప్రధానంగా పోలీసులకు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే స్వాతి మాత్రం తరచూ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేదని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దీనికి సంబంధించి కూడా సేకరించారు. అయితే మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలతో సహా పట్టుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.